ఫెర్నాండస్ అనే బిడ్డని ఆ దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అంతోని అనే బిడ్డను దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నాగమణి అనే బిడ్డను ఆ దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నళిని అనే బిడ్డను ఆ దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. రాయుడు అనే బిడ్డను ఆ దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. రాయుడు, ఈ వ్యక్తికి ఏదో అనారోగ్యం ఉందండి, ఆ దేవాదేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నటాషా అనే అమ్మాయి ఆ దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నిన్ను దీవిస్తున్నాడు గొప్పగా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నాగేంద్ర అనే బిడ్డను దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ఏదైతే అడిగావో అది దేవుడు నీకు చేయడానికి ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనం ఎత్తిపట్టి పదే ప్రార్థించు, దేవుని స్తుతించు, తప్పకుండా నీ యొక్క జీవితంలో గొప్ప కార్యం దేవాదేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. అదేవిధంగా పూజిత అనే అమ్మాయిని ఆ దేవాదేవుడు బైబిల్ ఎక్కువగా చదవమని దేవునికి చెప్తున్నాడు తల్లి. అదేవిధంగా వర్జీనియా అనే ఆమెను ఆ దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఏదో ఇబ్బందులలో ఇక్కట్లలో నువ్వు ఉన్నావు, ఆ దేవాదేవుడు నీకు ఒక మార్గాన్ని చూపించబోతూ ఉన్నాడు. దేవుని ఎక్కువగా స్తుతించి ఆరాధించు. దేవుడి బిడ్డలందరినీ కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అదేవిధంగా రామారావు అనే బిడ్డను కూడా దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆ బిడ్డలు ఎంత మొరపెడితే, ఎంత కన్నీరు కారిస్తే, ఎన్ని బాధలు, ఎన్ని ఇక్కట్ల గుండా ఆ బిడ్డలు వెళ్ళి ఉంటే ఇప్పటికీ కూడా ఈ బిడ్డలు దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థిస్తున్నారు. అందుకే దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. హృదయశుద్ధి కలవారు ధన్యులు, దేవుడు వారిని దర్శిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనమందరం కూడా దేవుడి యొక్క దర్శన భాగ్యం కొరకు ఈ తపస్కాలంలో ప్రార్థించుదాం. అనేకులకు దీవెనకరంగా దేవుడే మార్చుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.